సాదా బైనామాలు కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదా? రాసిన అప్లై చేసి 2 సార్లు 10 ఏళ్ల నుంచి అదే అమ్ముకోనికి లేదు, లోన్ తెచ్చుకోనికి లేదు, ఇబ్బందులలో ఉన్నారు. అర్థమైంది. అందుకే ఇంకొక ఇయ్యలే చెప్తున్నా, సాదా బైనామాలు ఇయ్యలే. ఇంకొక ముచ్చట నాకేం తెలిసిందంటే, ఈ 3 చింతల దగ్గరకు పోయి ఏమైందే లొల్లి మాట్లాడతారు ఎవరు? వచ్చా ఇగో మాట్లాడు అంతే అంతే. ఒక్క నిమిషం తీసుకోలే కదా. 3 చింతలపల్లిలా మీరు పోయి మా అప్లికేషన్ అంటే పక్కకు పెడుతురు, లక్ష్మాపూర్ అంటే పక్కకు పెడుతురు. ఇంతే ముచ్చటగా ఇది చెప్పిరు. నాకు ఎవరిని అడిగినా అదే చెప్పిరు, రైతులందరూ అదే చెప్పారు. అయితే పర్టికులర్ గా ఇందిరా మిల్లు కూడా పెండింగ్ పెట్టిరా. చెప్పు. నీకు ఇల్లు సమస్యనా? ఇల్లు 30 ఏళ్ళ నుంచి కిరాయి మేడం. రాగానే కాలం వచ్చాను. 2 బిడ్డలు నాకు పెద్దగారు మేడం. నేను కిరాయికుంటున్నాను. ఇంతవరకు నాకు ఇల్లు లేదు మేడం. నీ కాలు మొత్తం నువ్వు ఒక్కదాన్ని కట్టించినా నా బిడ్డలు చేస్తారు మేడం. బిడ్డలు పెళ్ళకి వచ్చారు. కవితక నాకు తెలుసు. మాకు లేవు పరిస్థితులు. అందరికీ ఇల్లు కట్టించినా జీతంలో నా పిల్లలు చేస్తారు. ఓకే నేను మీ వివరాలు తీసుకొని మాట్లాడతాను మీతో. టెన్షన్ పడకండి. ఓకే మాట్లాడు. ఏం పేరు? మీ పేరేంటి? వెంకటేష్. మీరు ఉండండి. ఓకే డోంట్ వరీ. మాట్లాడతా. ఒక్క నిమిషం మాట్లాడు. థ్యాంక్ యూ. ఏం కాదు. నేనేమంటున్నా అంటే, భూములు 2 ముఖ్యమంత్రులు వచ్చిపోయినా రాలే మనకు. కానీ ఇప్పుడు జర కొట్లాడదాం, తెచ్చుకుందాం. మీరు రెడీ అనా? మరి లొల్లి పెడతారా? లక్ష్మపూర్ వాళ్ళు వస్తారా 7 గంటలకి? ఏమో సగం మంది అయితే తలకైనా వస్తారా? ఓకే, అట్లా వచ్చేది ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం. మరి అందుకోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం. మేడ్చల్ జిల్లా అంతా తిరుగుతున్నాం. మేడ్చల్ జిల్లాలో ప్రత్యేకించి ఈ గ్రామంలో ఈ సమస్య ఉందని తెలిసి మరి రావడం జరిగింది. దీనికోసం సహకరించినటువంటి లక్ష్మపూర్ గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. మొత్తం పేరేంటి? ఖ్యాతం మధు కృష్ణ గారు వారి కోఆర్డినేషన్ తో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఫ్యూచర్ లో కూడా ఏదన్నా ఉంటే తన ద్వారా మాట్లాడి గట్టిగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేనా? మీరు మాట్లాడి క్లోజ్ చేయండి. ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టించినట్టు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరో ఒకరికి. ఓట్ల రాజకీయాలు చేసినారని, తర్వాత కేవలం అధికారం రావడం కోసం ఇంకో ముఖ్యమంత్రి